హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ కుక్క కాటుకు చెప్పుదెబ్బ. ఈ కథను రాసిన వారు శ్రీమతి పి వాణి గారు. ఒక గ్రామంలో కామేశం అనే యువకుడు ఉండేవాడు. అతనికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. అతను ఎంతో కష్టపడి తన చెల్లెలు సావిత్రిని పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. ఈ విధంగా కామేశం తన బాధ్యతలన్నీ తీరిపోయాక తాను కూడా పెళ్ళాడి ఒక ఇంటివాడయ్యాడు. కామేశం భార్య పేరు శాంతమ్మ. అయితే ఆమెలో శాంతం అన్నది ఏ క్వశ్చనా లేదు. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా అంత మంచిది కాదు. ఇందువల్ల కామేశానికి జీవితంలో సుఖం అన్నది లేకుండా పోయింది. తన భార్య మనస్తత్వం తెలుసుకున్నాక అతను కూడా పండగలకు పబ్బాలకు తన చెల్లెని తీసుకురావడం మానేసి తన భార్యకు తెలియకుండా అప్పుడు తాను ముట్ట చెప్పదలుచుకున్నది చాటుగా తన చెల్లెలికి పంపుతూ ఉండేవాడు. తన అన్నకు తన మీద ప్రేమ ఉన్నదని సావిత్రికి తెలుసు. కానీ అడపాదడపా పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండలేకపోయినందుకు ఆమె బాధపడుతూనే ఉండేది. కాలం దొర్లింది. సావిత్రి 3 పిల్లల తల్లి అయింది. కామేశానికి కూడా పిల్లలు పుట్టుకొచ్చారు. ఇంతకాలమైనా చెల్లెల్ని తీసుకొచ్చి 2 రోజుల పాటు ఉంచుకోలేకపోయాను అన్న విచారం కామేశానికి మనసులో ఉండనే ఉన్నది. కానీ శాంతమ్మ ఉద్దేశం మటుకు తన భర్త పైన సర్వ హక్కులు తనకే ఉండాలని, మరెవ్వరికీ ఉండరాదా నేను. ఇలా ఉండగా ఒకనాడు సావిత్రి నుంచి కామేశానికి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె భర్త దూర ప్రాంతానికి వెళ్ళి ఉండగా వాళ్ళ ఇల్లు కాలిపోయిందట. తనకు పిల్లలకు నిలవ నీడ కూడా లేదని, తాను పిల్లలతో సహా పుట్టింటికి వస్తున్నానని సావిత్రి రాసింది. సావిత్రి తన ఇంట ఒక గడియ కూడా ఉండలేదని, అంతకన్నా తానే వాళ్ళ ఊరు వెళ్ళి సావిత్రికి మళ్ళీ ఇల్లు ఏర్పాటు చేసి రావటం మంచిదని అనుకుని కామేశం డబ్బు పుట్టించుకు రావటానికి ఊళ్ళోకి వెళ్ళాడు. అతను అలా బయటికి వెళ్ళిన కాసేపటికే సావిత్రి తన 3 పిల్లలతో సహా వచ్చి చేరింది. వాళ్ళని చూడగానే శాంతమ్మ కొయ్యబారిపోయింది. సావిత్రి శాంతమ్మతో తమ భర్త ఊళ్ళో లేని సమయంలో తమ ఇల్లు నిలువునా కాలిపోవటం గురించి చెప్పి పిల్లలు తిండికి అల్లాడుతున్నారు, వాళ్ళ కాస్త అన్నాలు పెడదు అన్నది. తమ ఇంటి మీద పడి తినటానికి ఆడబిడ్డ వచ్చిందని లోపల దహించుకుపోయిన శాంతమ్మ, ఏం చెప్పమంటావు వదినా, నాకు చెప్పడానికి నోరు రావటం లేదు. అవేవో అడవి ఇలకలట, గుంపులు గుంపులుగా వచ్చి పడి నానాగతరా చేస్తున్నాయి. అవి పొయ్యి అన్నది ఉంచడం లేదు అంటే నమ్ము. వంట వార్పు తిండి తిప్పలు లేకుండా నానాగచాట్లు పడిపోతున్నాం అని పెద్ద చెంపుతో నీళ్లు గ్లాసులు ఇచ్చి పిల్లల్ని నీళ్లు తాగమన్నది. సావిత్రికి అంతా అర్థమైంది. తన అన్న తనను ఎన్నడూ ఎందుకు పిలవలేదో ఆమె గ్రహించుకున్నది. ఆమె వెంటనే వీధిలోకి వెళ్ళి దారైపోయే బండిని మాట్లాడి పిల్లల్ని అందులో ఎక్కించి తాను కూడా ఎక్కి తమ ఊరికి తిరుగు ప్రయాణం అయింది. ఎక్కడో డబ్బు పుట్టించి ఇంటికి తిరిగి వస్తున్న కామేశానికి సావిత్రి దారిలో ఎదురుపడింది. జరిగినంతా తెలుసుకున్నాడు. అతను ఆమెకు తన దగ్గర ఉన్న పైకం ఇచ్చేసి, 2 రోజుల్లో నేను వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఈలోపుగా ఈ డబ్బుతో కాలక్షేపం చెయ్యి అని ఇంటికి వచ్చేశాడు. శాంతమ్మ అతనితో సావిత్రి వచ్చి వెళ్ళిన సంగతి మాట వరుసగా కూడా అనలేదు. మర్నాడు కామేశం ఇంట్లో లేని సమయంలో శాంతమ్మకు ఆమె పుట్టింటి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె కన్నవారిలో తగలబడిపోయిందట. దేవుడి దయ వల్ల ఇంట్లో వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారుట. ఈ ఉత్తరం చదివి శాంతమ్మ పెద్ద పెట్టెను శోకాలు పెట్టెను ఆరంభించింది. అంతలోనే కామేశం ఇంటికి వచ్చి భార్యను చూసి, ఏం జరిగింది, ఎందుకు ఆ శోకాలు అని అడిగాడు. శాంతమ్మ అతనికి ఉత్తరం చూపించి, ఇంకా కూర్చునే ఉన్నారా, మా వాళ్ళ పాపం ఏం చిక్కుల్లో ఉన్నారో, బండి మాట్లాడండి, వెంటనే మనమంతా బయలుదేరి వెళ్ళి ఆదుకోవాలి అన్నది. అసలే ఇల్లు కాలిపోయి వాళ్ళు చెట్టు కింద అఘోరిస్తూ ఉంటే మనమంతా పోయి వాళ్ళ మీద పడటం దేనికి, వాళ్లకు మనం ఏ విధంగా సహాయం చేయగలమో చెప్పు, చేసి వస్తాను అన్నాడు కామేశం. శాంతమ్మ విచారమంతా దిగిపోయింది. ఆమె తమ ఇంట్లో ఉన్న చెంబు ముంతా తప్పేలా వగేరాలు అన్నీ గోతాలలో వేసి పాత సామాగ్రి, పప్పులు, ఉప్పు, బియ్యము, చింతపండు దగ్గర నుంచి అన్ని మూటలు కట్టి తమ పుట్టింటి రవాణాకి సిద్ధం చేసింది. కామేశం భార్య ఇచ్చిన సరుకులన్నీ బండి నిండా వేసుకుని తాను కూడా ఎక్కి బయలుదేరాడు. అయితే అతను తమ అత్తవారి ఊరు పోలేదు, తన చెల్లెలు ఉండే ఊరు వెళ్ళాడు.
అతను 4 రోజులు అక్కడే ఉండి చెల్లెళ్ళ ఇంటికి మరమ్మతులు చేయించి తన భార్య పంపిన వస్తువులతో వాళ్లకు మళ్లీ కాపురం ఏర్పాటు చేశాడు. ఈలోగా సావిత్రి భర్త కూడా తిరిగి వచ్చి తన బావమరిది చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు. శాంతమ్మ ఆ రోజు మర్నాడు భర్త కోసం ఎదురు చూసి అతను రాకపోయేసరికి తానే పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది. తన పుట్టింటి వాళ్ళ ఇల్లు కాలిపోలేదు, వాళ్ళు చెట్టు కింద కాపురము చేయటం లేదు, తన భర్త అక్కడికి రాలేదు. ఇల్లు కాలిపోయిందని ఎవరే నీకు చెప్పింది, కలగన్నావా ఏం అని శాంతమ్మను తల్లి తండ్రి కోప్పడ్డారు. వాళ్ళు 4 రోజులు ఉండమని ఎంత బలవంతం చేస్తున్నా వినకుండా శాంతమ్మ పిల్లలను వేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది. కామేశం అప్పటికి ఇంటికి వచ్చి ఉన్నాడు. మీరెక్కడికి వెళ్ళారు, మీరు తీసుకుపోయిన వస్తువులన్నీ ఏం చేశారు అని శాంతమ్మ భర్తను అడిగింది. ఏం చెప్పమంటావు, మీ వాళ్ళ ఊరు వెళ్లే దారిలో వేలకు వేలు కాకులు వచ్చిపడి నేనెక్కిన బండిని ఎగరగొట్టేసుకుపోయాయి. ప్రాణాలు దక్కించుకుని ఇల్లు చేరుకున్నాను అన్నాడు కామేశం. కాకులేమిటి, బండిని ఎగరగొట్టేసుకుపోవటం ఏమిటి, మీకేమన్నా మతిపోయిందా ఏం అన్నది శాంతమ్మ. అంతా కలికాలం, ఆ మధ్య ఎలకలొచ్చి మన ఊరి మీద పడి వంట కూడా చేసుకొని వచ్చాయి కావు చూడు, అలాగే అన్నాడు కామేశం. భర్త ఆడిన నాటకం అర్థమైంది. ఆమె కాస్త ఆలోచించిన తర్వాత ఆమెకు కనువిప్పు కలిగింది. అటు తర్వాత ఆమె బుద్ధిగా మసలుకుంటూ భర్తతో కాపురం చేసింది. కథ సమాప్తం. రెండవ కథ తాబేలు దర్పం. ఈ కథని రాసిన వారు శ్రీ టి శంభుదాస్ గారు. ఒకనాడు అరణ్యంలో సమారాధన జరిగింది. ఆనాడు అన్ని జంతువులు తమ తమ విరోధాలను మరచి ఒకచోట చేరాయి. ఒక వంక పెద్ద పెద్ద గాడి పొయ్యిల మీద పెద్ద ఎత్తున వంట అవుతున్నది. వంటకు సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు. కొందరు కట్టెలు తెస్తున్నారు, కొందరు కూరలు తరుగుతున్నారు, మరికొందరు నీరు చేరవేస్తున్నారు. కొంతమంది ఒక చోట చేరి కబుర్లు సాగించారు. ఉన్నట్టుండి మాటల మధ్య కుందేలు నాతో ఎవరూ పరిగెత్తలేరు, వేగానికి నా తర్వాతనే ఇంకొకరు అన్నది. తెలివితేటలకు నన్ను చెప్పే ఇంకొకరిని చెప్పాలి అన్నది నక్క. పరాక్రమానికి నాకెవరూ సాటి లేదు అన్నది తోడేలు. అంతా విన్న ఎలుగుబంటి గొంతు సవరించుకుని మిగిలిన విషయాల సంగతి నాకు తెలియదు, కానీ బలంలోనూ పట్టులోనూ నన్ను ఎవ్వరూ ఓడించలేరు అన్నది ధీమాగా. ఎలుగుబంటి పక్కనే కూర్చున్న తాబేలు ఏమీ మాట్లాడలేదు, ఒక్క చిరునవ్వు మాత్రం నవ్వింది. ఇది గమనించిన ఎలుగుబంటి తాబేలు తనను చూసే నవ్వుతున్నది అనుకుని, నా బలం మాట నేను చెబుతూ ఉంటే మధ్య నీకు వెటకారం దేనికి అన్నది కోపంగా. తాబేలు ఇంకా పెద్దగా నవ్వి, నవ్వక ఏం చేయమన్నావు, నా మీద పరుగు పందెం వేసిన కుందేలే గొప్పలు చెప్పుకోగలిగింది, నా బలం ఎరగని నువ్వు గొప్పలు చెప్పుకోవటం అపరమా ఏమిటి అన్నది. ఎలుగుబంటి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అయితే ఇంతకు నువ్వనేది నాకన్నా నీకు బలం ఎక్కువ ఉన్నదనా అని అడిగింది. నీటిలో నా బలం యమబలం, నువ్వు కాదు కదా, మీరందరూ కలిసినా నన్ను గెలవలేరు అన్నది తాబేలు. ఈ అవమానం నేను సహించను అన్నది ఎలుగుబంటి రౌద్రంగా. ఇంకా వంట కాలేదు, ఈ లోపుగా ఒక పట్టుపడి చూడరాదా అన్నది తాబేలు. జంతువులన్నీ ఉత్సాహం చూపాయి. మోకు ఒకటి తెచ్చి ఒక చివర నా కాలికి కట్టండి, రెండో చివర ఎలుగుబంటికి ఇవ్వండి, నేను నీటిలోకి పోయి పట్టు సంపాదించుకుని మోకును ఆడిస్తాను, అప్పుడు ఎలుగుబంటి నన్ను బయటికి లాగడానికి ప్రయత్నిస్తుంది, నన్ను బయటికి లాగితే ఎలుగుబంటి గెలిచినట్టు, లేకపోతే ఓడినట్టు అన్నది తాబేలు. జంతువులన్నీ సరైనన్నాయి. ఒక మోకు తెచ్చి దాని ఒక చివర తాబేలు కాలికి కట్టారు. తాబేలు మడుగులో ప్రవేశించి వెంటనే తన కాలికి కట్టి ఉన్న మోకును విప్పి అది ఒక మర్రి చెట్టు వేరుకు గట్టిగా బిగించి మోకును ఊపింది. బయట ఉన్న ఎలుగుబంటి ఒక చేత్తో మోకును పట్టుకు లాగింది. మోకు పెద్దగా కదలలేదు. మోకును మరింత గట్టిగా లాగింది. మోకు బిగుసుకున్నది కానీ కదలలేదు. ఈసారి 2 చేతుల పట్టుకు లాగింది, అయినా సరే కదలలేదు. అప్పుడు ఎలుగుబంటి మోకును వీపు మీదుగా వేసుకుని లాగింది, మోకు కదలలేదు. ఈసారి మరింత గట్టిగా లాగింది, అయినా సరే లాభం లేకపోయింది. ఎలుగుబంటికి 2 చేతులు డోక్కుపోయాయి, భుజం ఒరుసుకుపోయింది, చెమటలు పోసాయి, కానీ తాబేలు మాత్రం బయటికి రాలేదు. చివరకు ఎలుగుబంటి సొమ్మసిల్లి నేల మీద చతికిలబడింది. మోకు పట్టు తగ్గడం గమనించి తాబేలు మోకును తిరిగి తన కాలికి కట్టుకుని మడుగులోంచి వస్తూ, అమ్మో ఏమో అనుకున్నాను, నీది కూడా సామాన్యమైన బలం కాదే, నువ్వు గుంజిన ఆఖరి గుంజుకు నేను బయటికి వచ్చిన పని అయింది అన్నది.
ఈ మాటతో ఎలుగుబంటి విచారం కాస్తా పోయింది. కథ సమాప్తం. 3వ కథ మేకు విలువ. ఈ కథను రాసిన వారు శ్రీ పి గోవిందరావు గారు. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్లి అయింది. 2 పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకు గాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి, నాయన, ప్రతి వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరచిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రమెక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలిలాడం తాలూకు మేకు ఒకటి జారి తళుక్కున మెరిసి దారిలో పడిపోయింది. బాబు, లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు. ఒక లాడం మేకు కోసం వెనక్కు వెళ్ళడం అతనికి పరువు లోపం అనిపించింది. అదీ కాక అతను అరణ్యంలో నుంచి వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో ఆటే దూరం పోకమునిపే గుర్రం కాలి లాడం వదిలై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో విధంగా లాడాన్ని మళ్ళీ బిగించి ఉండేవాడే. కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం దిగి నడవలసి వచ్చింది. అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటకట్టి పారిపోయారు. ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది. సాయి మేకు ఊడిపోవటం చేత బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుని చూడగానే, అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకు ఉన్నదా? నేను త్వరగా నగరం చేరాలి. మధ్యదారిలో ఎక్కడో సాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనప ముక్క కూడా ఉన్నట్టు కనబడదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నువ్వు కూడా నగరానికి వెళ్తున్నావేమో, నా బండిలో రా అంటూ ధనికుడు గోవిందుని తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాల గ్రాసానికి సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్నమాట ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఒక చిన్న లాడం మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడి నగరంలో తన కుటుంబానికి 1 నెల రోజులకు సరిపడే సరుకులు కొని గోతంలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్క ఉన్న చెట్ల వెనక నుంచి ఏమో ఆర్తనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒకచోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. అందరూ దీన స్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలోకి విహారానికి వచ్చాం. మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు. వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుగూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్న నల్ల మాకు దారి దొరకలేదు. అన్నమో నీళ్లు లేకపోవడం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది. ఇక్కడ నుంచే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఈవేళ దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము. మాకిప్పుడు కావలసినది పట్టెడు అన్నం అన్నది ఆ స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు, మిఠాయి ఉన్నాయి. వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతోనే ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపట్లోనే అందరూ అన్నాలు తిన్నారు.
పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది వారికి. వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారి దాకా తెచ్చి ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. అమ్మయ్యో, మేము ఇల్లు చేరలేము, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుడిని పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులున్నాయి. వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి. ఒక్క లాడమ్మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కుని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడిమధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిశగా వెళ్ళి చెట్టు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బావు, తమ లాడమేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో, నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విన్న మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగ్గా నీ వంటి వాడే ఒకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చేసేయి, నీకు మంచి జీతము ఇల్లు ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. కథ సమాప్తం. 4వ కథ బ్రహ్మదేవుడి పాటలు. ఇది చాలా పాత కథ. 1948 జనవరి సంచిక చందమామలోది. బ్రహ్మదేవుడి పాటలు. వెనకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవటమే కాక గురువు గారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఇలా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతున్నది. ఇరుగు పొరుగు అమ్మలకులు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురిటి గది బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురిటి గదిలోకి వెళ్ళబోయినాడు. ఎవరికి కనిపించిన బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడు, కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తోంది అన్నాడు శిష్యుడు. అందుకనే నేను లోపలికి వెళ్తున్నాను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డనొచ్చట వ్రాత వ్రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ. ఏమని రాస్తావో చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మమైనా సరే నాకేమీ ఎక్కువ కాదు అన్నాడు శిష్యుడు. నీతో మాట్లాడే వ్యవధి నాకు లేదు. అదే కాక నా వ్రాత ఎవరికి ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళటానికి వీలేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏం రాస్తావో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తలపైకి చస్తావు అని బ్రహ్మ శిష్యుడిని భయపెట్టాడు. నాకు అదంతా తెలీదు. నువ్వు రాసే వ్రాత ముందుగా ఏమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను, ఈ సంగతి ఎవరికైనా చెప్పావా నీ తల బద్దలవుతుంది. జాగ్రత్త. నీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. బతికున్నంత కాలము వాడికి మూటెడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టుకునేటందుకు చేసుకునేటందుకు కూడా ఏమీ ఉండదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేం చేయను అన్నాడు బ్రహ్మ. పోనీ అవైనా తీయకుండా ఉంటాయా అన్నాడు శిష్యుడు. తీయకుండానే ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటి గదిలోంచి పుట్టిన పిల్లవాడి ఏడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్లీ కనటానికి సిద్ధంగా ఉంది. గురువుగారు ఎప్పట్లాగే తీర్థయాత్రలు చేస్తున్నాడు. శిష్యుడు మటుకు యథాప్రకారం పురిటి గది బయట కూర్చుని కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుడు చూశాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారి ఏం పిల్ల, ఇదేం రాత రాయబోతున్నారు అని అడిగాడు శిష్యుడు. అదంతా నీకు అనవసరం, నన్ను లోపలికి పోని అన్నాడు బ్రహ్మ. చెప్పంది లోపలికి పోవటానికి వీలు లేదు అన్నాడు శిష్యుడు. చేసేది ఏమీ లేక బ్రహ్మ చెప్పేశాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక సంబంధం మాత్రం వచ్చి తిరిగి పోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడు చెప్పరాని కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు అడ్డం ఏముంటుంది? ఈ సంగతి ఎవరితోనైనా చెప్పిదివా నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైనాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడు ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మరాసిన వ్రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికి ఏదైనా ప్రతిక్రియ ఉందా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మవ్రాతకు
తిరుగు చేయటం ఎట్లా? ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి ఇలా ఆలోచిస్తూ ఉండగా శిష్యుడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. అతడు వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు. గురువుగారు ఆయన భార్య చనిపోయి కొద్ది కాలమైంది. గురువుగారి అబ్బాయికి వివాహమైంది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా బ్రహ్మరాధ ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటడి గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకి యుక్త వయసు వచ్చింది. కానీ ఆమెకి ఇంకా సంబంధం కుదరలేదు. ఎంతమందో వచ్చి చూసిపోతారు కానీ ఒక్కరూ పెళ్ళాడరు. ఆ పిల్లకు పెళ్లి కానందుకు వదిన రోజు ఆ పిల్లను తిడుతున్నది. ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరికి తాను ఆలోచించిన సలహాలు చెప్పేశాడు. గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకి ఏమీ విచారించకు, నీ దారిద్ర్యం చూసి భయపడకు. నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చేసేయి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక గింజ కూడా మిగిల్చకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు, ఎవరికైనా విక్రయించు. ఒకవేళ అమ్ముడు కాకపోతే దానం చేసేయి, నీకేమీ నష్టం ఉండదు అని. దానికి గురువు కొడుకు భయపడి, అసలైన అది పేద సంసారం, ఇలా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోమా అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి. చేతనైతే రోజు నేను చెప్పినట్టే చెయ్యి. నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావాలిస్తే నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు భరోసా ఇస్తూ. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకుని మిగతావి వడ్డించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టేశాడు. ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడు అంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దున కల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద భాగ్యవంతుడు చచ్చిపోయాడు. ఆయనకు చిన్న కర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యము, ఒక గోవు దానము దొరికింది. ఆ సాయంత్రం అతను బియ్యం పంచిపెట్టేసి ఆవును అమ్మివేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకొక కబురు, ఒక ముసలమ్మ చచ్చిపోయిందని. వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటెడు బియ్యము, గోదానము ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుకు సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురుకు కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడవచ్చేవాడు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీరే, పట్టు రవికే, బంగారు వడ్డాణము కంటే నాగరము, పసుపు కుంకుమ తెస్తేనే కనబడతాను అను. ఈ మాట వినగానే అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఊరకనే కూడా చేసుకొని వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడటానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు అలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీర, రవికే, బట్టాణము, కంటె, నాగరము, పసుపు కుంకుమ తెస్తేనే గాని కనపడనని ఆ అమ్మాయి కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అదే పోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరూ రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. అవి పిల్లకు ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషే వచ్చి చీరలు, నగలు ఇచ్చి పిల్లను చూసిపోతున్నాడు. కానీ గురువుగారు అమ్మాయిని చేసుకుంటాను అనలేదు. గురువుగారు అమ్మాయి కూడా ఇక పెళ్లి కాలేదని దిగులు పడలేదు. ఆ పిల్ల వదిన రోజు దొరికే నగలు, నాణేలు ఇంట్లో వేసుకుని మురుసుకుంటున్నది. శిష్యుడు ఒక 4 రోజులు ఉన్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరూ సమస్యలు పరిష్కారమై వాళ్ళ జీవితాల్లో ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకుని శిష్యుడు తొలికోడు కూసే వేళకు బయలుదేరి స్వగ్రామానికి ప్రయాణమయ్యాడు. తెల్లవారటానికి ఇంకా 2:30 గంటలున్నది. కానీ వెన్నెల ఉండటం వల్ల దారి చక్కగా తెలుస్తున్నది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, రెండవ చేతిలో నగల మూట పట్టుకున్నాడు. ఒక ఆవును పలుపు కట్టి తెస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడనని శిష్యుడు గ్రహించి, నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకు ఎన్ని ఇక్కట్లు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ.
ఇది వాళ్ళ కర్మ కాదు, ఈ నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవడానికి తీరికే చిక్కటం లేదనుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెప్పి మార్చకూడదు అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా, కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారు అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారు అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపైన మీ అభిప్రాయాల్ని తప్పక కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.